1882లో హంటర్ కమిషన్ చెప్పి అందరికీ విద్య ఇవ్వాలని చెప్పింది ఆయన. కనీసం టీఆర్ఎస్ బీఆర్ఎస్కి ఏమాత్రం కూడా కమిట్మెంట్ ఉంటే వారి భార్య జ్యోతిరావు పులే గారి జయంతిని రాష్ట్ర పండుగ జరుపుకునేవాళ్ళు. మేము ఈరోజు ఆ ప్రపోజల్ పెట్టబోతున్నాం. మీరు చూస్తుండండి ఏ సామాజిక న్యాయం కోసం మేము కట్టుబడి ఉన్నామో దాన్ని ఆచరణలో చూపించే ప్రయత్నం చేస్తాం. ఇప్పటి వరకండి ఒకటి నేను చెప్తాను, ఇప్పటికీ బీసీకి సంబంధించిన మహనీయులందరినీ జయంతిని కూడా ఇవాళ టీఆర్ఎస్ కేసీఆర్ గారి ప్రభుత్వమే తెలంగాణలోనే అధికారికంగా నిర్వహించడం ప్రారంభించింది. ఒకటి క్లియర్. ఒకటి రెండవది ఇవాళ నేను అనుకుంటున్నా ఈ దేశంలో మొట్టమొదటిసారిగా బీసీల కోసం వేసినటువంటి కమిషను బీసీ కమిషను కాకా కకాల్కర్ కమిషన్, దాని నివేదికని తొక్కి 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 ఎక్కడా లేకుండా చేసినటువంటి పార్టీ ఎవరు, ఎందుకు చేసిండ్రు? రెండు, ఆ తర్వాత వచ్చినటువంటి మండల్ కమిషన్ బీపీ మండల్ కమిషన్ని నివేదికని కూడా ఈ రోజు వరకు అప్పుడు వేసినటువంటి జనతా పార్టీ వేసినటువంటి మండల్ కమిషన్ నివేదికను కూడా ఇప్పటి వరకు రాకుండా చేసినటువంటి కాంగ్రెస్ చేసినటువంటి ఘనత విని ఒకటి. రెండు వినండి, మళ్ళీ 60 సంవత్సరాల చరిత్రలో ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఒక్కరికి కూడా బీసీగా అవకాశం ఇవ్వనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో దేశంలో తెలంగాణలో ప్రతి సందర్భంలో రక్తం పారించినటువంటి పార్టీ. అది చెప్పాలి కదా, 69 ఉద్యమంలో రక్తం పారించింది. అది మాత్రం బానిసత్వం కాదు, అది అణచివేత కాదు. తర్వాత అట్లా ఇవాళ మిత్రుడు ఆయన మాట్లాడారు కాబట్టి దానికి చెప్పాలి కాబట్టి తప్పనిసరిగా దేశంలో తెలంగాణలో అణిచివేత బానిసత్వంతో తెలంగాణ సమాజాన్ని తెలుగు సమాజాన్ని నడిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణ ప్రజలు ఇవాళ బ్రహ్మాండంగా ఇవాళ తెలంగాణ మెడలు వంచితే తెలంగాణ వచ్చింది, మెడలు వచ్చింది అనే ఊరికయ్యలే సార్, ఊరికయ్యలే అరే ఊరికయ్యలే సార్. రాజు గారు మీరు ఎట్లా మాట్లాడకండి, నేను కూడా ఉన్నా. నేను 20 సంవత్సరాలు తెలంగాణ కోసం ఉన్నటువంటి వాడిని. మెడలు వంచితే ఇచ్చింది తెలంగాణ, ఊరికి అయ్యలే అన్ని పార్టీలు. మెడలు వంచితే తెలంగాణ ఇచ్చింది. మొట్టమొదటగా అసలు జ్యోతిబా పూలే గారిని మనం గౌరవిద్దాం. ఎందుకంటే ఇట్లా మనము ఒకళ్ళు దూషించుకోవడం కంటే మహాత్మా జ్యోతిబా పూలే గారికి ఈరోజు మహాత్మా అనడానికి ప్రత్యేకమైన రీజన్ ఉంది. ఉట్టుట్టుగానే వారికి అంత గొప్పగా మాట్లాడలేదు. ఈ దేశంలో మహాత్మా గాంధీ తర్వాత మహాత్మా జ్యోతిబా పూలే అని ఎందుకంటారంటే వారు సత్యశోధక సమాజాన్ని పెట్టి అసలు ఇప్పుడు ఇందాక వీరు కూడా చెప్తున్నారు అదే విషయం, కాస్ట్ సిస్టమ్ కావచ్చు ఇట్లాంటి వాటికి వ్యతిరేకంగా, అంటే ఎవరైతే అరిస్టోక్రాటిక్ ఫోర్సెస్కు వ్యతిరేకంగా దొరలాంటి అరిస్టోక్రాటిక్ ఫోర్సెస్కు వ్యతిరేకంగా వారు ఫైట్ చేశారు. సమాజాన్ని జాగృతిగా అందు గురించి స్కూళ్ళ పేర్లు ఎక్కువ మనం జ్యోతిబా పూలే పెడతాం. అయితే ఈ దేశంలో ప్రస్తుతం ఉన్న భారతీయ సమాజంలో ఈ దేశంలో అతిపెద్ద ప్రజానాయకుడు ప్రధానమంత్రి ఒక బీసీ బిడ్డనండి. ఈ దేశంలో దళితులు మీరు సీఎం చేశారు 10 సంవత్సరాలు. ఈ దేశంలో అతిపెద్ద ప్రజానాయకుడు ఒక బీసీ బిడ్డ. ఈ దేశంలో రాష్ట్రపతి ఒక్క నిమిషం కంప్లీట్ అతిపెద్ద ప్రజానాయకుడు బీసీ బిడ్డనండి. ఈ దేశంలో ఎక్కువ మంది సీఎంస్ ను బీసీలు చేసింది భారతీయ జనతా పార్టీ. ఎస్, ఈ దేశంలో ఎక్కువ మంది బీసీలను సీఎం గా చేసింది భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్రంలో ఇందాక జాజుల శ్రీనివాసరావు గౌడ్ గారు మాట్లాడుతున్నారు, ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ సీట్లు ఇచ్చింది బీసీలకు ఎవరండి? భారతీయ జనతా పార్టీ. ఎస్ సార్, ఇప్పటివరకు వేయలేదు కదా. శాసనసభ నాయకుడు బీసీ చేయడం అందరూ సంతోషపడతాం. 27 మంది కేంద్ర మంత్రులు ఓబీసీలండి. 139 మంది ఓబీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించింది ఏ ప్రభుత్వం అండి? భారతీయ జనతా పార్టీ. ఒక్క నిమిషం అండి అమర్నాథ్, మీరు మాట్లాడారు, చాలా విషయాలు మాట్లాడారు. మేము అనేది ఏదంటున్నాం, ఇప్పుడు
ఈ బీసీలను రాజకీయంగా అన్ని పార్టీలు వాడుకోవడానికే చూస్తున్నాయి తప్ప నిజంగా బీసీలకు చిత్తశుద్ధితో బీసీల అభివృద్ధికి కానీ సామాజిక అభివృద్ధికి కానీ రాజకీయ అభివృద్ధికి కానీ ఇలా 60% ఉన్న బీసీలను అన్ని రంగాల్లో సమాన వాటా ఇవ్వాలని ఎవరికి చిత్తశుద్ధి లేదు. ఒకటి, ఇంతకుముందు జ్యోతిబా పూలే విగ్రహం గురించి మాట్లాడారు. జ్యోతిబా పూలే విగ్రహం ఒకటే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జ్యోతిబా పూలే జయంతి అయితే వైఎస్ రాజశేఖర్ నుంచి మొదలుకుంటే రోషే గారు వరకు పూలే గారికి నివాళులు అర్పించేవాళ్ళు స్వయంగా రవీంద్ర భారతికి వచ్చి. కానీ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఏ రోజు ఎన్నడూ కూడా అసలు మహాత్మా జ్యోతిబా పూలేకు దండేసి దండం పెట్టినటువంటి దాఖలాలే లేవు. అదేవిధంగా స్థానిక సంస్థల్లో టిఆర్ఎస్ పార్టీ రిజర్వేషన్ 34% ఉన్నటువంటి రిజర్వేషన్లు తగ్గించి 18% చేసింది. దానివల్ల మొత్తం బీసీలు సర్పంచ్లు కాకుండా పోయారు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు కాకుండా పోయారు. నిండు సభలో కేసీఆర్ గారు బీసీ సప్లాన్ తీసుకొస్తున్నారు, బీసీ సప్లాన్ తీసుకురాలేదు. ఇవాళ అసెంబ్లీలో కులగణ కావాలంటున్నారు, సమగ్ర కుటుంబ సర్వే ఎస్కేఎస్ సర్వే చేశారు. దాన్ని ఎందుకు అధికారికంగా వెల్లడించలేరు అంటే, అధికారికంగా వెల్లడిస్తే ఈ రాష్ట్రంలో వెలమల జనాభా 88,000 మంది అనమాట. 88,000 మంది ఉన్నాయన ముఖ్యమంత్రి ఎట్లయితాడు, ఈ బీసీలకు ఎట్లా అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో అది ప్రకటించలేదు. కాబట్టి ఈ రోజు మేమేమంటున్నాం అంటే, ఇప్పుడు గతం పోయింది. ఇప్పుడు బీసీల కోసం ఇవాళ కన్స్ట్రక్టివ్ గా బీసీలే మాట. ఇప్పుడు పల్లెరేవన్ ఉన్నాడు, వారి నాయకత్వం వహించాలి, బీసీ పూలే విగ్రహం పెట్టాలని చెప్పి పల్లెరేవన్న నాయకత్వంలో ఉద్యమం జరగాలి. కానీ కవిత గారు మాట్లాడడం ఏంది? కాకి నోట కోకిల రాగం వస్తుందా? అగ్రకులాలు బీసీల గురించి మాట్లాడేది ఏంది? కాబట్టి మేము అడిగేది, మాకు చేత కాదా? మేము మా బీసీల పైన మా రాజారాం యాదవ్ ఉన్నాడు, బాలరాజ్ యాదవ్ ఉన్నాడు, తాడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు. మాట్లాడితే సమాజం యాక్సెప్టెన్స్ చేస్తారు. కాబట్టి పూలేని గౌరవించడం కన్నా పూలే నాలెడ్జ్ సెంటర్ పెట్టాలని మేము కేటీఆర్ గారిని మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా మేము కలిసినాం. 45 నిమిషాలు గారు కేటీఆర్ గారు మాట్లాడారు. ఒక 5 ఎకరాల్లో పూలే నాలెడ్జ్ సెంటర్ పెట్టండి, పూలే మహానీయులు, పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలు పెట్టండి అని చెప్పినాం. మున్సిపల్ శాఖ మంత్రి ఆయనే ఉన్నారు, పెట్టలేదు. కేసీఆర్ గారు 10 ఏళ్ళు అసలు పూలేను గౌరవించినటువంటి సంప్రదాయం ఏ రోజు కూడా లేదు. కాబట్టి అది అది లేనందుకే టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడన్నా కాంగ్రెస్ ప్రభుత్వం అదే మేము చివరిగా చెప్పేది, పూలే గారి పేరు మీద 10 ఎకరాలు ఏర్పాటు చేయాలి. అసెంబ్లీలో విగ్రహం పెట్టినంత మాత్రం రాదు. పూలే నాలెడ్జ్ సెంటర్ పెట్టి ప్రపంచ వ్యాప్తంగా బీసీలకు ఉన్న అవకాశాలను, అందువస్తున్నటువంటి ఐటీ గాని, ఉపాధి గాని అట్లాంటి చర్యలు తీసుకున్నాం. మళ్ళొక్కసారి బీసీ బిడ్డను ప్రధానమంత్రి చేయండి అని కూడా అడగండి. ఓకేనండి, శేషు గారు చెప్పండి. మొత్తం డిస్కషన్ చూశారు, నిన్న ఈ రోజు డెవలప్మెంట్స్ చూశారు. ఆత్మగౌరవం. ఒక అనలిస్ట్ గా మీ అనాలిసిస్ ఏంటి? కొంచెం షార్ట్ గా కన్క్లూడ్ చేద్దాం. ఇప్పుడు అగ్రవర్ణాల ప్రభుత్వాలను సమర్థించడానికి మా బిడ్డలే మా కాళ్ళు నరకటానికి బాధ అనిపిస్తుంది. ఎందుకు అని అంటే, అసలు పూలే, మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే యొక్క భావజాలం ఏంటది? వాళ్ళు అన్ని అనర్థాలకు మూలం అవిద్య అని చెప్పారు. అందుకే మొట్టమొదట ఈ వర్గాలకు 1848లోనే బాలికల పాఠశాల పెట్టారు. తర్వాత 50 పాఠశాలలు పెట్టి మాకు విద్యను దరిచేర్చారు. అంటే విద్య ద్వారానే ఈ క్రింది వర్గాల యొక్క సంక్షేమము, అభివృద్ధి జరుగుతుందని బలంగా నమ్మినటువంటి ఒక సామాజిక సంఘ సంస్కర్తలు. కానీ మనం ఏం నమ్ముతున్నాం? ఇందాక అన్న ఒక మాట చెప్పారు, తెలంగాణ ప్రభుత్వము 10 బడ్జెట్లు ప్రవేశపెడితే మాకు 3% కంటే తక్కువ నిధులు కేటాయించారు. పూలే విదేశీ విద్యాజ్యోతి పథకం పెడితే సంవత్సరానికి 200 మందిని విదేశాలకు పంపుతారు, కులానికి ఒక్కళ్ళకు కూడా వాటా రాదు. అది గమనించాలా. తర్వాత మా బీసీ బిడ్డలు ఉన్నత చదువులు చదువుకోవటానికి, ఇంజనీరింగ్ లాంటి చదువులు చదువుకోవటానికి, ప్రొఫెషనల్ కోర్సులు చదువుకోవటానికి ఫీజులు ఇవ్వలేదండి. ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆంక్షలు పెట్టి మా పిల్లలకి 35,000 రూపాయల ఇంజనీరింగ్ ఫీజులు ఇస్తే, ఇంజనీరింగ్ కాలేజీలో లక్షల రూపాయల ఫీజులు పెంచితే మా ఫీజులు ఇవ్వమని 100 సార్లు మొత్తుకున్నాను. జాజుల శ్రీనాథ్కి తెలుసు. మొన్న సెక్రటేరియట్ లో నేను అదే పని మీద వచ్చి బుర్రా వెంకటేశం గౌడ్, అయ్యా పిల్లలు చదువుకోవటానికి ఫీజులు ఇవ్వండి అయ్యా,
మా పిల్లలను విదేశాలకు పంపించండి అయ్యా, ఇది పూలే స్ఫూర్తి, సావిత్రిబాయి పూలే స్ఫూర్తి అని అంటే ఇవ్వలేదు. ఓకే శేషు గారు, టైం అయిపోతోంది, ఇక కంక్లూడ్ చేద్దాం. కులగణన చేయకుండా ఎవరు అడ్డుపడ్డారు? ఓకే శేషు గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.